హలో ఎఫ్బి, ఎలా ఉన్నారు అందరూ? మీరంతా సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలో ఫస్ట్ టైం మన పేజ్ చూస్తున్న వాళ్ళు డివోషనల్ కంటెంట్ని ఈ పేజ్ ద్వారా అందిస్తూ ఉంటానండి. సో తప్పకుండా మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. చాలా అద్భుతమైనటువంటి సమాచారంతో ఈ వీడియో అందిస్తున్నాను. ఇది మీకు ఉపయోగపడుతుంది, నలుగురికి ఉపయోగపడే సమాచారమే అని వీడియో అంతా చూసిన తర్వాత మీకు అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాలు ఏవైనా కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే గనక, ప్రస్తుతం మనం పురద్దశి, పురటాసి, తిరుమల శనివారాలు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అవతార ఆవిర్భావం జరిగినటువంటి మాసాన్ని తమిళ సంప్రదాయం ప్రకారం మనం చూసుకుంటే గనక, మనం కార్తీక మాసం అంటే మన తెలుగు సంప్రదాయాల్లో ఒక కార్తీక మాసం, ఒక ధనుర్మాసం, ఒక శ్రావణ మాసం, ఇలా ఒక మాఘ మాసం ఎంత విశేషంగా భావించి పూజలు చేస్తామో, తమిళ సంప్రదాయం ప్రకారం చూసుకుంటే వెంకటేశ్వర స్వామి వారికి ఈ పురద్దశి, పురటాసి, తిరుమల శనివారాలు అనేటువంటి ఈ మాసంలో ప్రత్యేకంగా చాలా విశేషంగా ఆరాధనలు అనేవి చేస్తూ ఉంటారు. గత కొన్నేళ్లుగా మన తెలుగు సంప్రదాయంలో కూడా ప్రతి శనివారం అంటే గణపతి నవరాత్రుల దగ్గర నుంచి ప్రారంభిస్తే దసరా నవరాత్రుల వరకు ఉండేటువంటి శనివారాలు ఎన్నైతే ఉంటాయో ఆ శనివారాల్లో స్వామివారికి విశేష నైవేద్యాలు, విశేష పూజలు, విశేష అలంకారాలు, స్వామికి ఎన్ని రకాలుగా మనస్ఫూర్తిగా ఆరాధన చేసుకోగలిగితే అన్ని రకాలుగా ఆరాధన చేస్తే గనక విశేష ఫలితం ఉంటుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు. దానికి సంబంధించినటువంటి పూర్తి పూజా విధానంతోనే ఒక వీడియో కూడా మన పేజ్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. అలాగే నేను ఈ సంవత్సరం చేసుకుంటున్న ప్రతి శనివారంకి సంబంధించిన ఒక ఆరాధన, అది చేసుకుంటూనే మీకు కొన్ని విశేషాలు స్వామివారికి సంబంధించింది అందించాలి అనే ఉద్దేశంతో వీడియోస్ అయితే ప్రజెంట్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నటువంటి విధానం అంతా స్వామివారికి ముడుపు మాల అనమాట. ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామివారికి కాసులతో ఒక ముడుపు అంటే ఒక మూటలాగా కట్టి కొండకొస్తాము అని మొక్కుకొని అక్కడ సమర్పించడము, లేదా మనకి దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో మన కోరిక కోసం, మన సంకల్పం కోసం మనం మొక్కుకొని దానికి కట్టుబడి ఉండి కొన్ని వారాల పాటు స్వామివారి ఆరాధన చేసుకొని తిరుమల కొండకు వెళ్లే వరకు కూడా ఆ ముడుపుని మన ఇంట్లో పెట్టుకొని వాటికి ధూప దీపాలు, చక్కగా నైవేద్యాలు సమర్పిస్తూ మన కోరిక నెరవేరింది అనుకున్నప్పుడు ఆ ముడుపుని తీసుకువెళ్లి స్వామివారి హుండీలో తిరుమలలో మనం సమర్పిస్తూ ఉంటాం. అది ఇప్పటి వరకు కూడా మనం ఆచరిస్తూ వస్తున్నటువంటి విధానం. అలాగే ముడుపులో మరొక అద్భుతమైనటువంటి విధానాన్ని మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు. నాకు తెలిసి సోషల్ ప్లాట్ఫామ్స్లో ఎక్కడా కూడా ఈ విధానం చాలా తక్కువనే చెప్పాలి. మన పూర్వీకులు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వారికి కాసులతో మాలలు వంటివి తయారు చేస్తూ ఉండేవారు. దీన్ని ముడుపు మాల అంటారనమాట. మామూలుగానే కొన్ని కాయిన్స్ ఒక 10, 11, 21 కానీ, 51 కానీ, 57 కానీ, 108 కానీ ఇలా కొన్ని కాయిన్స్ అనేవి సేకరించుకొని వాటిని ఒక ముడుపుగా కట్టి, అంటే ఒక తెల్లని క్లాత్ తీసుకొని దాన్ని పసుపులో ముంచి రేపు పూజ చేస్తాము స్వామివారికి మొక్కుకుంటా ముడుపు కట్టబోతున్నాం అనగా ముందు రోజు కూడా నియమాలు ఆచరించి, అంటే బ్రహ్మచర్యం పాటించడం, సాత్విక ఆహారం తీసుకోవడం, రేపటి నుంచి స్వామివారి ఆరాధన చేస్తున్నాం కాబట్టి కావలసిన వస్తువులు సమీకరించుకోవడం, వీటన్నింటిలో భాగంగా భక్తి శ్రద్ధలతో ముందు రోజు కూడా ఉండి మనం ఆ క్లాత్ని ఆరవేసుకొని తర్వాత శనివారం ఉదయం పూజకు ముందర ఈ ముడుపు అనేది స్వామివారి ముందర కట్టుకొని 7 వారాల పాటు లేదా 16 శనివారాల పాటు ఆరాధన చేసుకొని మన కోరిక ఎప్పుడైతే నెరవేరుతుందో ఒక సంవత్సరం లేదా 2 ఏళ్ల లోపల ఆ ముడుపును తీసుకువెళ్లి తిరుమల హుండీలో వేస్తూ ఉంటాం కదండి. అదే పద్ధతి ఇక్కడ మీరు కూడా ముడుపు మాలగా చూస్తున్నారనమాట. అది ఒక మూటగా కడతాము, ఇది ఒక మాలగా చేసి మన పూజా మందిరంలో కావచ్చు, లేదా మనకి స్వామివారికి సంబంధించినటువంటి ప్రతిమలు ఉన్నా వాటికి ఒక మాల రూపంలో ధరింపచేయడం. ఇదే మాలను తీసుకువెళ్ళి మామూలుగా అంటే శనివారాల వ్రతాలతో సంబంధం లేకుండా ఒక సంకల్పం అనుకొని ఆ సంకల్పం కోసం ఈ మాల కట్టి ఒక 6 నెలలు, ఒక 3 నెలల పాటు మన కోరిక కోసం ఈ మాల కట్టుకుని దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఇచ్చినా కూడా స్వామివారికి చక్కగా అలంకరిస్తారనమాట. హుండీలో వెయ్యకుండా ఈ మాల ధరించండి, స్వామివారికి వెయ్యండి, మేము ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని తీసుకొచ్చినటువంటి మాల అండి అని మనం దగ్గరలో ఉండే వెంకటేశ్వర టెంపుల్స్లో అడిగినా కూడా మన పంట పండితే నిజంగా భక్తి శ్రద్ధలతో స్వామివారు మన పూజను స్వీకరించి ఉంటే ఖచ్చితంగా ఆ మాల అనేది స్వామి మెడలోకి చేరి తీరుతుందండి. తిరుమల అంటే కష్టం, కానీ మనకు దగ్గరలో ఉండే ఏ ఆలయంలో అయినా కూడా ఇది చాలా సులభమైనటువంటి విధానం అనమాట. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. మామూలుగా నా వరకు వస్తేనండి
నేనెప్పుడూ కూడా ఏదైనా డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు, ఇప్పుడు ఒక కూరగాయలు కొనడానికి వెళ్ళాను, 100 రూపాయలు అయింది, అందులో ఒక 90 రూపాయలు అయింది అని అనుకుంటే ఒక 2 రూపాయలు 3 రూపాయలు మిగతా చిల్లరలో ఖచ్చితంగా కాయిన్స్ అనేవి వస్తాయి. అందులో 1 రూపాయి 2 రూపాయలు ఈ రెండింటిని కూడా సేకరించి పెట్టుకొని హుండీలో దాచిపెట్టుకుంటూ ఉంటానన్నమాట. అలా ఒక 108 కాయిన్స్ అయ్యాయి అని నా మనసుకు తెలిసినప్పుడు, లేదా ఒక 6 నెలలు అయింది, ఒక సంవత్సరం అయింది అనుకో, కానీ ప్రతి సంవత్సరం కూడా ఒకసారి 7 శనివారాల వ్రతం అనేది చేస్తాను. అప్పుడు స్వామివారికి ఒకసారి మాలగా, ఒకసారి ముడుపు మూటగా తయారు చేసి స్వామి ముందర పెట్టుకొని ఒక సంవత్సరంన్నరకు ఒకసారైనా సంవత్సరానికి ఒకసైనా ఆ 7 కొండల వాడిని చూడ్డానికి అని చెప్పి తిరుమల కొండకు వెళుతూ ఉంటానన్నమాట. ఇది నేను నిత్యం చేసేటువంటి ఒక విధానం. అలా స్వామివారి కోసం కాయిన్స్ సమీకరిస్తూ ఉంటాను. అందులో భాగంగానే మీరు చూశారు కదా, 108 కాయిన్స్ అనేవి ఈసారి కూడా సమీకరించి పెట్టుకున్నాను. తొందరలోనే 7 శనివారాల వ్రతం చెయ్యాలి అనేటువంటి సంకల్పం కూడా నేను అనుకున్నాను. సో ఈ సందర్భంగా తిరుమల శనివారం పూజ చేస్తున్నాను కదా, ఈ ముడుపు మాల అనేది మీకు కూడా చూపిస్తే వచ్చే ధనుర్మాసంలో అయినా విశేష మాసాల్లో అయినా స్వామివారి ఆరాధన చేసుకునేటప్పుడు ఈ పద్ధతి కూడా మీకు ఉపయోగపడచ్చు. అసలు ఈ మాల ఎంత బాగుంటుంది అనేది మీరు వీడియోలో చూడటం ద్వారా మీరు కూడా అనుభూతి పొంది, స్వామి అంటే ఎవరికైతే అమితమైనటువంటి అభిమానం, ప్రేమ, భక్తి శ్రద్ధలు ఉంటాయో వాళ్ళు ఎన్ని విధాలుగా ఆరాధన చెయ్యాలా అనేటువంటి పరితపించిపోతూ ఉంటారు కదా, సో వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మాల మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను 108 కాయిన్లతో చూపించడం లేదు, ఎందుకంటే అవన్నీ నేను పూజ కోసం సేకరించి పెట్టుకున్నాను కదండి. 108 చూపించేశాను అనుకోండి, నాకు మళ్ళీ అవి పూజకు పనికిరావు. ఒకసారి అలంకరించాము అంటే మళ్ళీ నేను ఆరాధన చేసుకునేటప్పుడు పనికిరావు కదా. అందుకే మీకు అర్థం అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో 11 కాయిన్లతో ఇక్కడ మీకు నేను మాల చూపిస్తున్నాను. ఇందుకోసం మనం అంటే 11 కాయిన్ల కోసం నేను 1 మీటర్ పసుపు క్లాత్ అనేది తీసుకున్నా. వెంకటేశ్వర స్వామి వారికి పసుపు రంగు మాల అయినా, పసుపు రంగు మనం ధరించడం అయినా, ముడుపు కట్టేటప్పుడైనా తెల్లని క్లాత్ తీసుకొని పసుపు నీళ్లలో ముంచి ఆరబెట్టి దాన్ని ముడుపుగా వాడటం అనేది మనం చేస్తూ ఉంటాం. లేదా డైరెక్ట్ గా పసుపు రంగు క్లాతే మనకి మార్కెట్స్ లో, పూజా స్టోర్స్ లో అమ్ముతారు కాబట్టి అవి తెచ్చుకొనైనా ఈ విధంగా కట్ చేశాను కదండి, ఒక ఎస్ ఆకారంలో చూసి ఉంటారు మీరు. నాకు ఈ 11 కాయిన్ల కోసం 1 మీటర్ క్లాత్ వాడాను. యాక్చువల్లీ 1/2 మీటర్ వాడినా కూడా చక్కగా మాల వచ్చేది. మీకు అంటే దగ్గరగా కాయిన్స్ వచ్చాయి అనుకోండి, ఎంత అందంగా ఉంటుందో మాల. అసలు ఆ కాయిన్స్ ని కూడా మనం ముడుపు క్లాత్ ఏ విధంగా అయితే చక్కగా తడిపి ఆరబెట్టుకుంటామో, కాయిన్స్ ని కూడా బాగా పరిశుభ్రంగా కడుక్కొని గంధపు బొట్టు, గంధము కుంకుమ కలిపి ప్రతి కాయిన్ కి బొట్టు పెట్టాలన్నమాట. అలా ఈ ముడుపు కడుతున్నంతసేపు అయినా, కాయిన్స్ కి బొట్టు పెడుతున్నంతసేపు అయినా గోవింద నామస్మరణైనా, విష్ణు సహస్రనామమైనా, లేదా స్వామివారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి స్తోత్ర పారాయణాలతో గనక మనం ఈ ముడుపు కడుతూ వెళ్ళామంటే అసలు ఆ అనుభూతి ఎలా ఉంటుంది అనేది నేను మాటల్లో చెప్పలేనండి. అందుకే చెప్పాను, భక్తి శ్రద్ధలతో గనక ఈ ముడుపు మాల తయారు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక విధంగా ఆయన మెడలో వేసుకుంటారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. దీనికి సంబంధించి అనుభూతి కూడా ఏంటంటే, నేను నా ప్రొఫెషన్లో నేను జర్నలిస్ట్గా చేస్తూ ఉంటాను. కొన్నేళ్ల క్రితం, ఒక 4-5 ఏళ్ల క్రితము నేను ఇదే మాలను మాల రూపంలో స్వామివారికి ముడుపు కట్టి తిరుమల కొండకు వస్తాను అని చెప్పి వ్రతం చేసి వెళ్ళిన తర్వాత అనుకోకుండా చాలా సడన్ గా తిరుమల ప్రధాన అర్చకులు అప్పట్లో రమణ దీక్షితులు వారి ఇంటర్వ్యూ పడటం, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చేయడం, ఆ విధంగా వ్యూహలక్ష్మి అమ్మవారు అంటే వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలం మీద అభిషేకం చేసేటప్పుడు ఒక చందన ముద్ర అనేది తీసి చాలా మందికి ఇస్తూ ఉంటారు కదండి, పెద్ద పెద్ద వాళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు. సో ఆ ముద్ర అనేది వారి పూజా మందిరం నుంచి తీసుకొచ్చి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత నాకు ఇవ్వడం జరిగింది. అది అనుకోకుండా చాలా జరిగినటువంటి సంఘటన అనమాట. ఈ ముడుపు మాల సమర్పించినప్పుడు మాత్రమే, అప్పటికే నేను 3-4 సార్లు ఈ వ్రతం చేసి ఉన్నాను. ఈ ముడుపు మాల సమర్పించినప్పుడు మాత్రం నాకు ఒక చక్కనైనటువంటి అనుభూతిగా ఉండిపోయిందనమాట. మీలో మన పేజీ చెక్ చేస్తే మా పూజా మందిరంలో వెంకటేశ్వర స్వామి వారి వక్షస్థలంలో ఉండే వ్యూహలక్ష్మి అమ్మవారి ముద్ర ఉంటుందండి. ఆ ముద్ర ఆ విధంగానే అప్పుడు వ్రతం చేసినప్పుడు అమ్మ మా ఇంటికి వచ్చారనమాట. సో ఇలా చక్కగా కొన్ని కాయిన్స్ అనేవి, మనకి కాయిన్స్ ఎలా సమీకరించాలి అనేటువంటి సందేహం ఉన్నా నేను పెద్దగా చెప్పక్కర్లేదు మీ ఎవ్వరికీ కూడా. ఏదైనా టెంపుల్స్ ముందర కావచ్చు, లేదా ఏవైనా షాప్స్ లో కావచ్చు, ఆలయాల ముందర కొంతమంది పేదవాళ్ళు కూర్చొని ఉంటారు కదా, వాళ్ళకి నోట్లు ఇచ్చి మనం కాయిన్స్ అనేవి తెచ్చుకోవచ్చండి. అలా కొన్ని కాయిన్స్ అనేవి సమీకరించుకొని ఇలా ఒక ఎస్ రూపంలో నేను కట్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు. ముందు ఒకవైపు కట్ చేసుకొని దానికి రివర్స్ లో మళ్ళీ కట్ చేస్తే ఒక పెద్ద మనం జడకి కట్టుకునేటువంటి రిబ్బన్ ఎలా ఉంటుందో ఆ రూపంలో తయారవుతుంది.
నేను 10 కాయిన్లు అంటే 11 కాయిన్లే చూపించాను కాబట్టి మీకు పెద్దగా అక్కడ అంత స్పష్టంగా కనిపించకపోవచ్చు. కానీ ఒక 21 క్లాత్ కరెక్ట్ మెజర్మెంట్లో తీసుకొని ఒక 108 51 కాయిన్లతో ఆ మాల స్వామివారి నామస్మరణ చేసుకుంటూ గనక దగ్గరగా కట్టి వాటికి బొట్లు పెడితే ఒక్కసారి ఊహించుకోండి, ఇదే మాల దగ్గరగా కాయిన్స్ వస్తే ఎంత సర్వాంగ సుందరంగా ఉంటారో స్వామివారు. ఆ ముడుపు కూడా అంటే అండి మన కోరిక కోసం మనం కట్టుబడి ఉండటం అనమాట. మనం ఏదైతే సంకల్పం భగవంతుడి మీద భారం వేసి ఇటువంటి ముడుపులు అనేవి కడతామో స్వామివారు మన కోరిక తీర్చాలి. అదేవిధంగా ప్రతి శనివారం ఈ ముడుపు నేను కట్టాను, ఈ కోరిక కోసం నేను కృషి చేయాలి, దీనికోసం నా వంతు ప్రయత్నం అనేది ఉండాలి, భగవత్ సహకారం స్వామివారు ముందర పెట్టాను, ఆయన మీద భారం వేశాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, తప్పకుండా నేను అనుకున్నటువంటి విషయంలో విజయం సాధించి తీరతాను అనేటువంటి ఒక సంకల్పమే స్వామివారికి కట్టేటువంటి ఈ ముడుపు వెనుకున్నటువంటి పరమార్థం. అందులో ఒక విధానాన్ని మీరు ఇప్పుడు చూశారు. ఈ ముడుపు వ్రతంతో సంబంధం లేకుండా ఎవరైనా ఎప్పుడైనా కట్టచ్చండి. ఏ మాసంలో అయినా శనివారంకి ముందర శుక్రవారం రోజునే ఏర్పాట్లు చేసుకొని కట్టచ్చు. లేదా ఎక్కువ కాయిన్స్ తో అయితే ఒక గంట సమయం పడుతుంది. ఒక 10 కాయిన్లు 11 కాయిన్లతో మాల అనుకుంటే గనక మీరు చక్కగా ఒక అర్ధ గంట 20 నిమిషాల పాటు స్పెండ్ చేస్తే గనక స్వామివారి నామస్మరణతో అసలు అనుభూతే మనం ఇప్పుడు చెప్తూ ఉన్నా కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. చక్కగా స్వామివారి నామస్మరణ, ఆయన మీద అభిమానంతో, ప్రేమతో, భక్తి శ్రద్ధలతో ఒక్కొక్క నామాన్ని చదువుతూ ఒక్కొక్క ముడి వేస్తూ ఆ మాల తయారు చేసుకుంటే అది తీసుకువెళ్ళి ఆయన మెడలో వేస్తే 7 శనివారాల పాటు మన ఇంట్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు రోజు అగరబత్తి అనేది మన ఇంట్లో దీపారాధనప్పుడు వెలిగిస్తాం కదా, అది ఆ ముడుపు మాలకు సమర్పించి ఎప్పుడు తిరుమల వెళతామో అప్పుడే సమర్పించవచ్చు. లేదా దగ్గరలో ఉండేటువంటి టెంపుల్స్లో అయినా మనకి కుదిరినప్పుడు ఈ మాల అనేది స్వామివారికి ఇవ్వచ్చండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. నమస్తే.